नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కన్వెన్షన్ ఫంక్షనాల్లో మెగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జగదీష్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆద్యులు మీ అందరికీ తెలిసిందే, భారతదేశం గుర్తించిన సంక్షేమ కార్యక్రమాల్లో కానీ లేకపోతే ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని చేయడంలో ముందుంటే మన కమిషనర్ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు రచనార్ గారు వారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 21వ తారీఖు నాడు, అక్టోబర్ 21వ తారీఖు నాడు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వారి ఆదేశానుసారం జగదీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పాండమిక్ సిట్యుయేషన్లో చాలామంది రోగులు, తలసేమియా రోగులు లేకపోతే మిగతా వాళ్ళు, ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రక్తం లభ్యత లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని గుర్తించి గత సంవత్సరంన్నర నుంచి లేదా ఈ పాండమిక్ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత రెండవసారి యావత్ సైబరాబాద్ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈసారి ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే మా మియాపూర్, నార్సింగ్ ఎస్హెచ్ఓలు కండక్ట్ చేశారు. ఈరోజు ఇక్కడ ఇది భారీ ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జగదీష్ గారు మంచిగా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా పబ్లిక్ కూడా మనం రక్తం ఇస్తే మనకు మంచి జరుగుతుంది తప్పితే దానివల్ల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు అక్కర్లేదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. ఇచ్చిన 3 గంటల్లో మళ్ళీ మనం ఇచ్చిన బ్లడ్ అంతా కూడా మనకి రికవరీ అవుతూ ఉంది. అందువల్ల అందరూ ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సిందిగా పబ్లిక్ కూడా మనం